ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అదేవిధంగా పట్టభద్రుల నియోజకవర్గానికి 2 స్థానాల్లో ఏకకాలంలో పోటీ ఉండడం జరిగింది. మా స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి మండలం. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఈ 3 తారీఖు ఇక నామినేషన్ల పర్వం మొదలైన కాడికెళ్ళి మా అన్నగారు చెప్పినట్టు, అదేవిధంగా మా మిత్రులు శ్రీకాంత్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న విధంగా అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, నియమావళి ధిక్కరణ జరుగుతూ ఉన్నది. దానికి 2 ఉదాహరణలు అన్నగారు చెప్పింది ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే ఈ పోటీలో ఉన్నటువంటి ఈ నామపత్రాలు దాఖలు చేసినటువంటి అభ్యర్థులు కొందరు ప్రభుత్వ ఉద్యోగం నుండి వచ్చి వాళ్ళు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ పడడం జరిగింది. నిబంధనల పరంగా వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసుకున్న తర్వాత ప్రభుత్వం యొక్క ధృవీకరణ పత్రం అనేది రిజైన్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం అనేది ఆమోదించినటువంటి సర్టిఫికెట్ ఎన్నికల యంత్రాంగానికి అందించాలి. అప్పుడు మాత్రమే అటువంటి నామినేషన్లను స్వీకరించడం కానీ, స్వీకరించినప్పుడు పరిశీలనలో పరిగణలోకి తీసుకొని ఆమోదించడం కానీ జరగాలి. అటువంటిది ఏది జరగలేదు. మేము యంత్రాంగం ఇంకేం చేస్తుంది అని వేచి చూసి స్క్రూటినీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అని మేము యొక్క ఫిర్యాదు చేస్తే అప్పుడు ఉలికిపడి మాకు అందింది, మేము పరిశీలించినాం, ఇక్కడ వాళ్ళే పరిశీలించుకున్నారట. మరి మా యొక్క ధ్రువపత్రాలు మరి మేము పరిశీలించుకుందాం కదా, మరి వాళ్ళకెందుకు? ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఈ పోటీ నామపత్రాలు దాఖలు చేసినటువంటి అభ్యర్థులు ప్రభుత్వ స్వచ్ఛంద విరమణ చేసిన వాళ్ళ ధృవపత్రాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉన్నా కూడా పెట్టలేదు. కనీసం మేము పిటిషన్దారులకు కూడా కనీసం చూపెట్టే నైతిక బాధ్యత కూడా ఈ యొక్క యంత్రాంగం తీసుకోవాలి. దీనివల్ల తేటతెల్లం అవుతుంది ఏంటంటే వాళ్ళకు నచ్చిన విధంగా చేయడమే ఎన్నికల నియమ నిబంధన వలి. ఐడి కార్డులు అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క 3 గంటల నుంచి మా మిత్ర బృందం ఇక్కడ వెయిట్ చేస్తుంది, మా అభ్యర్థులైనటువంటి మిత్ర బృందం వెయిట్ చేస్తుంది. నిలుచుకొని మాట్లాడడం జరిగింది. మీరు ఏమన్నా ఉంటే కోర్టులో ఫైట్ చేయాలని అంటున్నారు. మరి మేము ఏదైనా సబ్మిట్ చేయాల్సి ఉంటే కోర్టుకే సబ్మిట్ చేస్తాం. ఇక్కడ వీళ్ళకు మేము ప్రతిస్పందనగా మేము ఫోటోగ్రాఫ్స్ కానీ ఇతరత్ర మేము సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏముంది అని మేము ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. నేను ఇప్పటికీ దాదాపు 18వ సారి ఇది పోటీ చేయడం, 5 సార్లు ఎంపీగా, 6 సార్లు ఎమ్మెల్సీగా, 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. కానీ ఈ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఇవాళ కంటెస్టెంట్ ఎమ్మెల్సీలు చాలామంది బాధపడుతున్నారు. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఐడి కార్డ్స్ ఇష్యూ కాకపోవడం అనేది చాలా బాధాకరం. ఇవాళ నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతుంది. అక్కడ ఇప్పటికే వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే ఇక్కడ ఎక్కువ మంది క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు కాబట్టి అది కొంత లేట్ అవ్వచ్చు. కానీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడానికి అసలు ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. లోపలికి వెళ్దామంటేనేమో పోలీసు వాళ్ళు రానివ్వట్లేదు. మేము వెళ్దాము, మా ఆర్ఓ మేడంను కలుద్దామనంటే కూడా మమ్మల్ని కలవనివ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా బాధను మమ్మల్ని గమనించి ఇప్పటికైనా ఇలాంటి అంటే లేట్ అయ్యే పని కాకుండా తొందరగా త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ధర్మపురి నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్ ఉన్నాడు. ఇవాళ దారిలో వెళ్తున్నప్పుడు తను బండి మీదనో ఏదో వెళ్తుంటాడు, మధ్యలో ఎవరన్నా ఆపితే ఏం చూపించుకోవాలి? కనీసం ఐడి కార్డు లేకపోతే తను ఏమని చెప్పుకోవాలి? ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కానీ ఆలోచించి త్వరితగతిన మా క్యాండిడేట్స్ అందరికీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయవలసిందిగా మేము